హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ ఆనపకాయ కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ అనేది ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంది కాబట్టి తొక్కతో సహా వేసుకోవచ్చు కోసుకొని. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు 2 ముక్కలు తీసుకున్నాను. పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎండుమిర్చి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఇది కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని వేయించుకున్నాం. ఇవ్వండి, ఒకసారి చూద్దాం. వేయించుకుందాం. ఇంకా కొంచెం వేగాలండి. చూడండి, ఈ విధంగా వేగిపోయాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మిక్సీలో పట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం. కొంచెం జీలకర్ర ఇవ్వండి వేసుకున్నాం. పట్టుకుందాం మిక్సీ. ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుందాం. కొబ్బరి ఈ విధంగా నలిగింది, దీనిలో వేసుకుంటున్నాను. ఉప్పు అనేది ఆ మాత్రం వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పడదాం. పచ్చడి ఈ విధంగా రెడీ అయింది. దీనిలో నేను చింతపండు వేసుకోలేదు. చింతపండు గుజ్జు అనేది నా దగ్గర ఉన్నది, పులిహారలోది. అది కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుంటాను. ఇదిగోండి, ఈ క్వాంటిటీలో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇదిగోండి, మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. దానిలోనే ఎండుమిర్చి, పోపు దినుసులు వేశాను. కొంచెం ఇంగువతో పాటు కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పచ్చడిలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపుని కలుపుతాం చూడండి. చూసారు కదండి, పోపు వేసాను. ఎంత బాగుందో! మీ టేస్టీ అండి, చాలా బాగుందండి. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఆనపకాయ కొబ్బరి చాలా బాగుంటుందండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.